ఎంజీ రావు గారు, పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్కి సింధు జలాలని ఆపేశాం. సో పాక్తో సింధు వివాదం నడుస్తోంది. అలాగే ఇప్పుడు చైనాతో బ్రహ్మపుత్ర వివాదం. సో ఈ రెండు దేశాల విషయంలో ఈ వివాదం నేపథ్యంలో భారత్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో సరిగ్గా డీల్ చేయకపోతే ఈ రెండు దేశాలతో భారత్కి ఎదురయ్యే పరిస్థితి ఏంటి? అండ్ భారత్ వ్యూహం 2047 నాటికి అప్పటి నీటి అవసరాలకు అనుగుణంగా ఉందా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్ అనేది భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది, భారత భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం, ప్రస్తుతం మోడీ గవర్నమెంట్ ఏం చేసింది, 1960లో భారత పాకిస్తాన్లో సంతకం చేసిన ఇండస్ రివర్ ట్రీటీని క్యాన్సిల్ చేసాం. దాన్ని ఆప్షన్స్లో పెట్టాం, అమలు లేకుండా పెట్టేశాం. అంటే ప్రపంచంలోనే టాప్ 10 రివర్స్లో 3 పెద్ద రివర్లు ఇండియాలో ఉంటాయండి. 3 ప్రపంచంలో టాప్ 10 రివర్స్. అందులో గంగా రివర్ ఒకటి, అది ఎక్కువగా ఇండియాలోనే ప్రవహిస్తుంది, ప్రాబ్లం లేదు ఎక్కువగా, లాస్ట్లో బంగ్లాదేశ్ తప్పితే. తర్వాత బ్రహ్మపుత్ర రివర్ చైనాలో ప్రవహించి ఇండియాలోకి వచ్చి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది, అంతర్జాతీయ రివర్. ఇంకోటి ఇండస్ రివర్, చైనాలో పుట్టి ఇండియా వస్తుంది, తర్వాత పాకిస్తాన్కి వెళ్తుంది. అంటే భారతదేశంలో అతిపెద్ద రివర్ సిస్టమ్, చాలా ముఖ్యమైన నదులు ఏంటి అంటే గంగా, బ్రహ్మపుత్ర, సింధు రివర్లు. యాక్చువల్గా చెప్పాలంటే ఒకప్పుడు సింధు నాగరికత భారతదేశానికి జీవం వచ్చిందనమాట, సజీవం జీవం వచ్చిందే సింధు నది. తర్వాత అది రివర్, ఇప్పుడు గంగా రివర్లో ఎక్కువగా ఉన్నాం, ఉత్తర భారతదేశం అంతా గంగా రివర్. అంటే భారతదేశాన్ని ఏమంటారు, ఈ గంగా, బ్రహ్మపుత్ర, తర్వాత గోదావరి, కృష్ణ, గంగా, సింధు నాగరికతలు, నదీ లోయ నాగరికతలని పిలవచ్చు అనమాట. ఆ నదులు లేకపోతే భారతదేశం లేదండి. భారతదేశ సజీవ సంస్కృతి ఎందుకు అయిందంటే సింధు తర్వాత గంగా ఉంది, గంగా తర్వాత బ్రహ్మపుత్ర ఉంది, కిందకు వస్తే గోదావరి, కృష్ణ, కావేరి, ఇలా యమున, ఇలా ఎన్నో రివర్లు ఉంటాయండి. అందుకే భారతదేశం సజీవ సంస్కృతి అయింది. ఈ నదులు జలాలు లేకపోతే, నదులు లేకపోతే భారతదేశం అంతమైపోతుంది, అంతర్ధానం అయిపోతుంది. మరి ఇప్పుడు పాకిస్తాన్తో ఏమో సింధు రివర్ని ఆపేసాం. అంటే ఆ సింధులో కింద ఉన్న బియాసు, సట్లేజ్, బియాస్, రావి, చేనాబ్, జీలం, ఈ ఇండస్ వరకు ఉన్న ఉపనదులు, అంటే ఇండస్ వాటర్ ట్రీటీని, సింధు నదీ వ్యవస్థను మొత్తం మనం ఉపయోగించుకోవాలి భారత భవిష్యత్తుకి. రాజస్థాన్ లాంటి డిజర్ట్లు కూడా సస్యశ్యామం చేయొచ్చు. ఇక గంగా నదిని ఈ బంగ్లాదేశ్కి వెళ్లకుండా కాస్త ఆపవచ్చు, ఎక్కువ నిరుపయోగం అయిపోతుంది గంగా రివర్ కూడా, ఎక్కువ బంగ్లాదేశ్ నుంచి తర్వాత బంగాళాఖాతంలో, దాన్ని ఎక్కువ ఉపయోగించుకోవాలి. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే బ్రహ్మపుత్ర రివర్. అంటే మొత్తం నేను ఇందాక చెప్పినట్టు మీకు మొత్తం భారత నదీ జలాల్లో 33.6% కేవలం బ్రహ్మపుత్రాలలో ఉంది. ఈ బ్రహ్మపుత్ర నదిని ఇప్పటికీ ఉపయోగించుకోలేకపోతున్నాం, కేవలం 5% కూడా ఉపయోగించుకోలేదు. మరి దాన్ని ఎప్పుడు ఉపయోగించాలి అంటే భారత భవిష్యత్తు సముద్రంలో కలిసిపోతుంది, ఇప్పుడు చైనా ఉపయోగించుకుంటుంది. కాబట్టి మనం వెంటనే బ్రహ్మపుత్ర రివర్ని ఉపయోగించుకోవాలి. అంటే చైనాతో గొడవ రావడం వల్ల బ్రహ్మపుత్ర ఇష్యూ వచ్చినట్టు కాదండి, ఇటు పాకిస్తాన్తో గొడవ రావడం వల్ల ఇండస్ వాటర్ ట్రీటీ ఇష్యూ వచ్చింది. కానీ ముందే భారత్ మేలుకోలేదు. ఇప్పటికే కొన్ని డ్యామ్స్ నిర్మించాల్సింది మనం, ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఇటు నార్త్ ఈస్ట్ ఇండియాలో నిర్మించలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే 2000 సంవత్సరంలో వాజ్పేయి గవర్నమెంట్ టైంలో భారత ప్రభుత్వం ఒక పెద్ద కంటెంప్లేటెడ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అనమాట. అదేంటి, మొత్తం ఉత్తర భారతదేశ నదులని దక్షిణ భారత నదులకి కలపడం. అంటే పైనున్న ఇండస్, గంగా నుండి కావేరీ లింక్ అని పిలుస్తాం అనమాట. మొత్తం 14 భారీ రివర్లని, వందలాది చిన్న మధ్య తరహా రివర్లని, వందలాది వేలాది చిన్న నదులన్నిటిని ఒకదానితో ఒకటి లింక్ ఏర్పాటు చేసి ఉత్తర భారతదేశంలో ఉన్న మిగులు జలాల్ని నదీ జలాలతో కొరతతో బాధపడి దక్షిణ భారతదేశానికి తరలించడం అనమాట. ఇది అప్పట్లోనే 15 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనమాట. ఇండియన్ జీడిపిలో అరౌండ్ అప్పట్లో ఒక 60% దాకా ఉండేదండి. అప్పట్లో సురేష్ ప్రభు అని ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఇండియన్ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది దీన్ని ఇంప్లిమెంట్ చేయమన్నమాట. ఇప్పుడు ఇటు పాకిస్తాన్తో సింధు వాటర్ ట్రీటీ ఇష్యూ, ఇటు చైనామో పెద్ద డ్యామ్ నిర్మించేసి బ్రహ్మపుత్ర రివర్ని తరలించుకుపోతూ ఉంటే ఇండియా ప్రభుత్వం ఏంటంటే ఇమ్మీడియట్గా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ విషయం మీద మనం దృష్టి పెడుతున్నాం. ఇప్పుడు బ్రహ్మపుత్ర, ముఖ్యంగా బ్రహ్మపుత్రలో ఉన్న 33.6% మిగులు జలాల్ని జాగ్రత్తగా అక్కడ ప్రాజెక్టులు నిర్మించి, వందలాది ప్రాజెక్టులు నిర్మించి నార్త్ ఈస్ట్ ద్వారా ఇటు వెస్ట్ బెంగాల్, ఒడిశాలో, వెస్ట్ బెంగాల్లో ఉన్న గంగా రివర్తో లింక్ చేసి అక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ మహానది ఒడిశా తీసుకొచ్చి, ఆ ఒడిశా నుంచి కింద గోదావరి దగ్గర తీసుకొచ్చి, తర్వాత కృష్ణా లింకప్ చేసి, కృష్ణా నుంచి పెన్నా లింక్ చేసి, తర్వాత ఇటు తీసుకొచ్చి కావేరీకి లింక్ చేయాలి.
ఇటు పైన ఈ వెస్ట్రన్ ఇండియాలో కూడా పైన ఉన్న రివర్ నర్మదా తపతి రివర్ని కిందకి తీసుకొచ్చి జాగ్రత్తగా మళ్ళీ అక్కడ గోదావరి కృష్ణ లింక్ చేస్తూ ఇటు కేరళ నుంచి దక్షిణ భారతదేశానికి తీసుకురావాలి. వన్ ఆఫ్ ది బృహత్ ప్రణాళిక, ఒక పెద్ద ప్రణాళిక అని చెప్పాలన్నమాట. దానికి ఎన్నో లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు అవ్వబోతుంది. సుమారు $500 బిలియన్ మన ఇండియా ఖర్చు పెట్టాలండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గోదావరి కృష్ణ మనం లింక్ అయింది, ఇప్పుడు బ్రహ్మపుత్ర కావేరీ లింక్. ఇప్పుడు అక్కడ చైనాతో వివాదం వచ్చింది, పాకిస్తాన్తో వివాదం వచ్చింది. మరి ఆ వివాదాలను పరిష్కరించుకుంటూ భారత భవిష్యత్తును ప్రొటెక్ట్ చేయాలంటే ఈ బ్రహ్మపుత్ర కావేరీ లింక్ చేయాలి. ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రణాళిక మీరు అడిగినట్టు చూస్తే భారత ప్రభుత్వ విధానాలు భారత భవిష్యత్తుకు అనుకూలంగా ఉన్నాయి. ఇటు పాకిస్తాన్ ఇటు చైనాతో నదీ జలాలని పంచుకోవడంలో ముందంజ వేయాలన్నమాట. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. భారతదేశం ఒకటే చెప్తున్నానండి, భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వాలంటే ఈ నదీ జలాలు మన ఓటా మనకి న్యాయంగా వచ్చిన ప్రకృతి ప్రసాదించిన నదీ జలాలని సక్రమంగా వాడుకోవాలి. వీటి ఇటు పాకిస్తాన్ ఇటు చైనా తీసుకెళ్ళగలిగితే మన భవిష్యత్తు మన చేతిలో ఉండదు. అవి డ్యామ్స్ కట్టేసుకుని రివర్లు తరలించేస్తే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా భారత భవిష్యత్తు నాశనం అయిపోయినట్టే. కాబట్టి మోడీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఈ వచ్చే దశాబ్దాలు వచ్చే 100 సంవత్సరాల మీద దృష్టి పెడుతూ ప్రణాళిక చేయాలి. మనకి ఎప్పుడూ ఒకటి ఉంటుంది, దూరదృష్టి కొరవడింది అంటారు. చైనాకి దూరదృష్టితో చేసేస్తుంది అక్కడ, మనం చెయ్యాలి. అందుకని బ్రహ్మపుత్ర రివర్ మీద 6.4 లక్షల కోట్ల ప్రాజెక్టులతో 208 డ్యాములు కట్టి బ్రహ్మపుత్ర రివర్ని చాలా జాగ్రత్త గంగాతో లింక్ చేసి బ్రహ్మపుత్ర ద్వారా కావేరీ లింక్ చేస్తే ఉత్తర దక్షిణ భారతదేశాలు సమస్థాయిలో ఎక్కువ వాటర్ అవైలబిలిటీతో వచ్చే శతాబ్దాల పాటు మనం ఉండగలుగుతాం. 2047 వికసిత్ భారత్ అనేది నదీ జలాలను ఉపయోగించుకుంటూనే, నదీ జలాలు ఉంటేనే ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ ఇండస్ట్రీలో డెవలప్మెంట్ వస్తాం, నీటిపారుదల వస్తుంది, విద్యుత్ శక్తి వస్తుంది, ప్రజలకి నీటి వనరులు తీరితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతుంది. కాబట్టి భారత భవిష్యత్తు డిఫెన్స్కి పెద్ద పెద్ద బ్రహ్మోస్ మిసైల్స్, సూర్య మిసైల్సే కాదండి, 5th జనరేషన్ ఫైటర్సే కాదు, ప్రాజెక్టులు కట్టాలి. అందుకే నెహ్రూ అంటారనమాట, నాగార్జున సాగర్ని పునాదేస్తూ ఆయన చెప్తారన్నమాట 1950లో ఏమనంటే ఇవి ఆధునిక దేవాలయాలు, ఇట్స్ ఎ మోడర్న్ టెంపుల్ అని చెప్తారన్నమాట. ఎందుకంటే భారత కళ్యాణం అనేది, భారత వికసిత్ భారత్ అనేది నదీ జలాలని ఉపయోగించుకునే ప్రాజెక్టుల వల్లే అవుతాయి. కాబట్టి రివర్ లింకింగ్ అనే దానికి మోడీ ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చి ఇటు చైనాని పాకిస్తాన్ అణచడానికి చేసే ప్రయత్నం భారత భవిష్యత్తును రక్షించుకోవడం అనేది ఒక అద్భుతమైన ప్రణాళికబద్ధం అవుతుంది. దాని మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి ఏ ప్రభుత్వం వచ్చినా. రైట్. ఇక మరో కీలకమైన అంశం